నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం అక్టోబర్ 4, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వేజ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 5:54. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆశ్వేజ శుక్ల విద్యా తిథి అక్టోబర్ 3 గురువారం రాత్రి 12:48 అండి. అక్టోబర్ 5 శనివారం తెల్లవారితే 2:47 వరకు విద్యా తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆశ్వేజ శుక్ల తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం అక్టోబర్ 4 శుక్రవారం సాయంత్రం 5:31 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం వైద్యుతి రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 5:20 వరకు. తదుపరి విష్కుంభ కరణం బాలవ సాయంత్రం 4:18 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 5:33 వరకు. తదుపరి తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 11:40 అండి, రాత్రి 1:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 ఉదయం 9:03 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:13 అండి, మధ్యాహ్నం 1:01 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 అండి, మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటలండి, సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:44 అండి, ఉదయం 9:12 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:34 అండి, తెల్లవారితే 5:22 వరకు. అమృత గడియలు ఉదయం 11:14 అండి, మధ్యాహ్నం 1:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట అని ఇన్స్టా పేజ్లో క్వశ్చన్ అయితే అడగండి. నిన్న మూర్తి గారు అనే ఒక అతను క్వశ్చన్ అయితే అడిగారు, కానీ దానికి జవాబు అయితే ఇవ్వలేదు. అందుకే ఆ క్వశ్చన్ నేను ఈరోజు మీకు ఇవ్వలేదు. సో ఆయన ప్రశ్నకి ఎవరు అడగాలనుకున్నా ప్రశ్న జవాబు 2 ఇవ్వాల్సి ఉంటుందండి. అది ఇన్స్టాలో అడిగినట్లయితే యూట్యూబ్లో చూసే వాళ్ళకి ఆన్సర్ తెలియకుండా వాళ్ళకు ఆన్సర్ చేయడానికి వీలవుతుంది కదా. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, దశరథుని భార్యల పేర్లు ఏమిటి? జవాబు కౌశల్య, సుమిత్ర, కైకేయి. చాలామంది అయితే కరెక్ట్గా చెప్పారండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాము. ఈరోజు నవరాత్రుల 2వ రోజు అండి. అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తారు. మరి ఈరోజు 2వ రోజు పూజా విధానము, అదేవిధంగా అమ్మవారి నైవేద్యము, చీర రంగు, పూజా సమయాలు ఇలాంటివన్నీ ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. తప్పకుండా చూసి నా వీడియో అంటే పూజా వీడియోలు కూడా ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ మొదటి రోజు పూజా వీడియో అయితే మంచిగా వెళ్తుంది. మీ అందరూ సహాయం వల్ల అది జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం కూడా ఈరోజు, మరియు ప్రపంచ అంతరిక్ష వారం కూడా. అదేవిధంగా ఏడిద నాగేశ్వరరావు గారండి, నిర్మాత, శంకరాభరణం సినిమా ఒక నిర్మాత మాట. ఆయన వర్ధంతి ఈరోజు. అదేవిధంగా నిన్న ఒకరు కామెంట్ చేశారండి, మీరు వీడియో చెప్పేటప్పుడు కొంచెం సౌండ్స్ వస్తున్నాయండి. నేను చాలా ట్రై చేస్తున్నాను, పైన కాయగూరలు లేకపోతే ఇంకా వెహికల్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి, ఎన్ని కట్ చేసినా అలా నాన్ స్టాప్ వస్తూనే ఉంటున్నాయి. నేను ట్రై చేస్తున్నాను కానీ కొంచెం మీకు ఇబ్బంది కలిగించవచ్చు, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు గృహప్రవేశం చేయడానికి మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు గోధుమ రాయి వేయడానికి మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ బంగారం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు పెళ్లి చూపులకు వెళ్ళడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా
శంకుస్థాపనలు చేసుకోవడానికి మరియు ఇంటికి సంబంధించిన వాస్తు పూజలు ఏవైనా చేసుకోవాలన్నా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు సీమంతం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేయడానికి, ఈరోజు అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు మంచిదండి. మరియు బోర్లు తీసుకోవడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అయినా లేదా బైక్స్, కార్లు కొనుగోలు చేసుకోవాలన్నా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా మీకు నవరాత్రుల అన్ని రోజులు పూజా సమయాల వీడియో ప్లస్ ఏ రోజుకి ఆ రోజు పూజా వీడియో, మరలా ఈ పూజా సమయాలు ఏటున్నాయి ఏ రోజు ఆ రోజు కూడా పెడుతున్నానండి. పూజా విధానం కూడా మీకు అన్ని వీడియోలు ఈ వీడియో చివరి మీకు కనిపిస్తాయి, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.